Hey guys, welcome back to my channel Chandana Sriram. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్యామిలీతో కలిసి షిరిడి వెళ్తున్నాం అనమాట. మా అక్క, మా అమ్మ, మా నాన్న, నేను. సో గైస్ మేమైతే ఒంగోలు నుంచి హైదరాబాద్కి ట్రైన్ చేసుకున్నాము వందే భారత్. మళ్ళీ హైదరాబాద్ టు షిరిడి వచ్చేసి ఫ్లైట్ చేసుకున్నాము. షిరిడి టు రిటర్న్ హైదరాబాద్కి బస్ బుక్ చేసుకున్నాము. ఇంకా హైదరాబాద్ నుంచి ఒంగోలుకి మళ్ళీ ట్రైన్ బుక్ చేసుకున్నాం గైస్. సో ఇది మా ప్లాన్ అయితే. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. సో మేము ఫైనల్లీ మా సీట్లలో కూర్చున్నాం. అసలు నా చేయి పెట్టుకునేట్లేదు, ఇక్కడ తోసేస్తుంది ఇట్లా ఇట్లా. గైస్ వి ఫైనల్లీ గాట్ ద డిన్నర్. ఏమేమి ఉన్నాయో చూడాలి. మనకి రైస్, దాల్, ఇది చపాతీ కర్రీ, ఇంకా ఫ్రై, చపాతీ, కర్డ్ ఇచ్చారు గైస్. తినేసి మళ్ళీ మాట్లాడతాం. గైస్ వి ఆల్సో గాట్ ద డెసర్ట్. సో గైస్ వి జస్ట్ కేమ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇప్పుడే దిగాము వందే భారత్ నుంచి. వీఆర్ గోయింగ్ అవుట్ నౌ. సో మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్. మేము ఎక్కేసాం, మమ్మీ ఇంకా ఎక్కుతూనే ఉంది. స్లో మోషన్లో వస్తున్నావా? స్లో మోషన్లో వస్తున్నావా? వీఆర్ ఆన్ ద వే టు మై అన్నయ్యస్ హౌస్. ఒకమారు కలిసిన అందం అలలాగా ఎగిసినదా. సో గైస్ వీఆర్ రెడీ ఫర్ ద ఎయిర్పోర్ట్. ఇప్పుడే పొద్దున్నే 6 అయింది, 6 అవుతుంది. 6కి లెగ్సి రెడీ అయిపోయాము. సో 5:30కి లెగ్సి రెడీ అయిపోయాము. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. ఎయిర్పోర్ట్ టు షిరిడి. సో 1.5 అవర్ జర్నీ ఉంది దీనికి, ఇక్కడ నుంచి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టు షిరిడి ఎయిర్పోర్ట్ దాకా. సో లెట్స్ గో. సో గైస్ వీఆర్ ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్. మమ్మీ, మా డాడీ ముందర కూర్చున్నారు. సో ఇప్పుడు మీకు ఒక గెస్ట్ అపీరెన్స్ని చూపిస్తాను అనమాట కొంచెం సేపట్లో. లెట్స్ గో గైస్. సాంగ్స్ ఉన్నాయి, అందుకే ఎక్కువ రికార్డ్ చేయలేకపోతున్నా. మా మమ్మీ ఫస్ట్ టైం, సెకండ్ టైమో ఎప్పుడో చాలా రోజుల తర్వాత వచ్చింది గైస్. ఫీలింగ్ సో ఎక్సైటెడ్ మమ్మీ. అదే మా మెట్రోదా చంద్రబాబు నాయుడు కట్టించింది ఇది. ఓకే, హైటెక్ సిటీ. చెప్పిన గెస్ట్ అపీరెన్స్ ఇదే గైస్. మా అక్క వచ్చింది గైస్. నువ్వు మా అమ్మ మధ్యలో కూర్చుందాం, సైడ్ కూర్చుందాం అనుకుంది, కానీ మా అక్క చూసావా జరిపేసింది మా అమ్మని. హాయ్. నేను ల్యాప్టాప్ తెచ్చుకున్నావా? బట్టలు గైస్ స్టైల్ లిపి. అందరూ ఫోన్లో డిజి యాత్ర డౌన్లోడ్ చేసుకోండి. బాయ్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అమ్మ ఎన్ని జరుగుతుంది, చెట్ల గురించి మాట్లాడుకుంటే చెట్లకు పూలు పూస్తున్నాయి, చెట్లకు ఆకులు పీకేశారు, అయ్యే మాట్లాడుతుంది గైస్. అమ్మ అంతే, మా అమ్మ అంతే. మా అమ్మాయి చూసి బంతిపూలు అని దాని నుంచి నసపడతానే ఉంది, చెవులో గొనుకుతా ఉంది. ఫోటో తీస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోటో తీస్తే చెక్ చేసిద్దంట బంతిపూల కాదా అని. 850 రూపీస్ అయింది గైస్ క్యాబ్కి. అసలు మరి ఎయిర్పోర్ట్ పదా లేట్ అయిపోయింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలానే పిల్లకాయ దానిలో సెల్ఫీ దిగా ఇక్కడ చండాలంగా వచ్చి. టెర్మినల్ 4 దగ్గరికి వచ్చాం గైస్. చెక్ పెట్టాము ఇక్కడ లగేజ్. ఇస్తావా? పెట్టినా. హీరో సత్య వచ్చింది నేను నెక్స్ట్ సెకండ్ టైం ఇన్ ఎయిర్పోర్ట్ బోర్డింగ్. మై సిస్టర్ ఈస్ గైడింగ్ అస్ అని అనుకుంటుంది కదా. ఇప్పుడు ఇదే మన ఎయిర్లైన్స్ బోర్డింగ్. గుండ్రలు గింగిరాలు. ఆధార్ కార్డ్స్ అక్కర్లేదన్నారు అంటావా ఇప్పుడు?
పర్లేదండి యా Any power banks, Cobra, lighter, Nothing. in cabin bag itself. నాట్ ఇన్ దిస్ బాక్స్. మక్క షో చేస్తుంది guys బాగా సార్ నువ్వు వద్దులే వద్దులే చూపించండి ఏంటో గైస్ మక్క అంటే పిచ్చిది ఊరికి అలా గల్పా చేస్తూ ఉంటుంది అనమాట. బ్యాగుల్లో నుంచి చార్జర్లు, ఫోన్లు, వాచ్లు, వాచ్లు, ఫోన్లు, పవర్ బ్యాంకులు, చార్జర్లు అన్నీ తీసి అక్కడ ట్రేస్లో పెట్టాలంట. సో ఇప్పుడు మేము తీయాలి. ఏం కాదు, చాకు చాకు తేకూడదు మా. నేను ఇస్తాను ఈ బోర్డింగ్ పాస్. చిన్నకు 30 కలిసి One eternity later. సత్యవతి, ఇది చందన. అబ్బా నా పేరంతా పట్టిందిరా బాబోయ్ టికెట్లో. హైదరాబాద్ టు షిరిడి మావన్నీ ఇందులో పెట్టేసాము. ఇవన్నీ చార్జర్లు, వైర్లు అన్నీ పెట్టాము. మా డాడీ యాపిల్స్ కట్ చేయమని కత్తి తెచ్చాడు, ఆ కత్తి పడేసాడు. సో మేము ఇప్పుడు 0 ఫ్లోర్కి వచ్చి 103కి వెళ్తున్నాము. చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా టైం ఉంటే ఇంకా ముందర వచ్చి షాప్ చేసుకోవచ్చు. ఏమో ఇప్పిస్తావా ఏమన్నా? నేను ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు బెంగళూరులో కొంచెం నిబ్బిలా చేశాను అనమాట. సెల్ఫీ స్టిక్ పట్టుకొని తీసాను వీడియో అప్పుడు. సో ఇప్పుడు మన ఐఫోన్ కొన్నాం అనమాట. బోర్డింగ్ స్టార్ట్ చేశారు గైస్. నేను అక్కడ బిస్కెట్స్ తీసుకుంటూ కూడా వచ్చేసా ఫాస్ట్గా. థ్యాంక్ యూ. బోటింగ్. My father is guiding me to take the video. ఇక్కడ this is our flight guys, Spice Jet. We are going inside. Going inside. This is our flight. నేను ఒక సైడ్ కూర్చుంటా. పిచ్చి దానిలో చూస్తుంది మాకు నన్ను. బట్టి అక్కడ డ్రామా ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసుకొచ్చింది గైస్. అసలు ఇక్కడ కూడా ఆగట్లేదు మా అక్క. సిరీస్ ప్రైజెస్ 50 రూపీస్ది మేము ఇదొక 250 పెట్టి, ఇదొక 250 పెట్టి కొన్నాము. 700 అయింది గైస్ బిల్లు. మా అక్క నన్ను ఇలా చూస్తుంది, అవసరమా నీకు అని. పోనీలే ఎప్పుడో ఒకసారిగా తినేదని తీసుకున్నాం గైస్. సడన్గా వంచేసాడు పక్కకి, నా గుండె అయిపోయింది అప్పటికి. ఇప్పుడే లగేజ్ కలెక్ట్ చేసుకున్నాము. ఇంకో ట్రాలీ మా మమ్మీ అక్కడ పెట్టేసింది. ఛార్జింగ్ పాయింట్స్లో మాకు ఛార్జింగ్ పెట్టుకుంది గైస్. సో దిస్ ఈజ్ షిరిడి ఎయిర్పోర్ట్. చాలా చిన్నదన్నమాట, చాలా లిటిల్గా ఉంది. సో ఇప్పుడు మేము రూమ్ బుక్ చేసుకున్నాము. ఆ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి సాయిబాబాకి దండం పెట్టుకుంటాం. లెట్స్ గో. ఎప్పుడు ఇదే హోటల్ గైస్ మేము ఎప్పుడు వచ్చినా, ఎందుకంటే ఇక్కడ ఏదో స్పెషల్ రూమ్ ఉండి దొరికిద్దండి మాకు. వాసవి సూత్రం అంట. వచ్చాము. తిక్కగా ఉంది, నేను రెస్ట్ తీసుకోవాలి గైస్. సీ యు లేటర్ గైస్. మాకు ఇచ్చిన రూమ్ ఇదే, పెద్ద రూమ్ ఇచ్చారు బాగా మంచిగా. సో ఇప్పుడు మనం రెడీ అయిపోయి షిరిడి మెయిన్ సాయిబాబా గుడికి వెళ్ళేసి, యాక్చువల్లీ ఇక్కడ లంచ్ ఉండిద్ది. తెలిసినోళ్ళ లేకపోతే ఏందన్నా ఫ్రెండ్స్,
మా డాడీ ఫ్రెండ్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి మాకు స్పెషల్గా ఒక రూమ్లో పెడుతున్నారు ఫుడ్. పాయసం, పులావ్, రైస్, పప్పు, పచ్చడి, పొడి, పాపడ్ అన్నీ పెట్టారనమాట. సో గైస్ వీఆర్ రెడీ ఫర్ ద దర్శన్. ఇప్పుడే ఫ్రెష్గా తలస్నానం చేసి అందరం గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. ఇప్పుడు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. గుడికి వచ్చాము. ఇక్కడ మెక్డొనాల్డ్స్ కూడా ఉంది. నైస్ గైస్. అన్ఫార్చునేట్లీ సెల్ ఫోన్ లోపలికి వెళ్ళలేదు, సో మేము ఇక్కడ లాకర్లో పెట్టేస్తున్నాం అనమాట. గైస్ మాది ఇప్పుడే దర్శనం అయిపోయి అన్ని ఫోన్లు ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మేము ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. 9:30 క్లోజ్, సో 8:30 అవుతుంది, అందుకని వెళ్ళిపోతున్నాం గైస్. సాయిరామ్. అయ్యి బాబాయ్, షాపింగ్ చేయాలంటే మా నాన్న రేపొద్దున చేసుకో అన్నారు. సో షాపింగ్ రేపొద్దున చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఆటో మాట్లాడుకొని మా సత్రం దగ్గరికి వెళ్ళాలి. 50 రూపీస్ తీసుకున్నారు. 1 కిలోమీటర్ కూడా ఉన్నదేమో కదా ఎక్కువ. లైటింగ్ వావ్. ఇదేంటి రేడియం కలర్ ఏంటిది? రేడియం. ఫైనల్లీ షిరిడీకి వచ్చిన పని అయిపోయింది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, నియర్లీ ఒక 8 years బ్యాక్ వచ్చాము షిరిడీకి. మళ్ళీ ఇప్పుడు వచ్చాము. సో వచ్చిన పని అయిపోయింది, మంచిగా దర్శనం అయిపోయింది. లెట్స్ టేక్ రారండు వేడుక చూద్దాం. మై మామ్ ఈయన నైటీ. అందరం రెడీ అయిపోయి సెకండ్ టైం దర్శనం చేసుకోవడానికి సాయిబాబా గుడికి. ఇప్పుడు ఫ్రీ దర్శనానికి వెళ్దామని అనుకుంటున్నాం. లాస్ట్ టైం 200 రూపాయలు టికెట్ కట్టి వెళ్ళాం. చాలా మంది జనాలు ఉన్నారు. ఫ్రీ దర్శనంలో జనాలు లేరు అనమాట. సో ఇప్పుడు ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాం. సో టైం లేదు. బాయ్ బాయ్. మాకు డ్రెస్ ఉంటాం. చీ పిల్లలా చేయి బాక్. బాయ్. One eternity later. గైస్ ఇప్పుడే మా సెకండ్ దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు షాపింగ్ టైం. లెట్స్ గో టు షాపింగ్. ఇంకేంటి షాపింగ్. మా అక్క మా మమ్మీ స్టార్ట్ చేశారు. సో నేను ఇప్పుడు చూస్తున్నాను అనమాట, ఏమైనా నచ్చితే తీసుకుందామా అని. షిరిడి ఇది మా అమ్మ దేవుడి గారి దగ్గర తగిలిస్తానంటే ఇవి తీసుకున్నాము గైస్. మా అటువైపు వెళ్దామ్మా. ఇది చావడి కదా, ఇది ద్వారక. నాకు ఇక్కడే ఫుడ్ నోట్లో పెడితే నేను అన్నప్రసన్న చేశాను. ఇక్కడ ఇట్లా తిన్నా. బ్యాగ్స్ చూస్తున్నాం మేము ఇప్పుడు. బాగుంది. మా అమ్మ ఏదో తగిలించుకోవాలంట. బాగుంది. ఏదో బొమ్మలు తీసుకోవాలంట షాప్లోకి. చూస్తుంది గైస్. నేను మా అక్క 2 బ్యాగ్స్ తీసుకున్నాం. ఇద్దరు మా అక్క స్పెక్స్ తీసుకున్నాం గైస్. ఎలా ఉంది? బాగుందా? నేను ఆ చైన్లు ఉన్నాయి కదా, బ్లాక్ చైన్లు, అవి తీసుకునేదాన్ని అనమాట. అవి మా ఇంట్లో ఇప్పుడు కూడా ఉన్నాయి, వేసుకోలే పెట్టలేదు. మీ ఇంకా దేవుడి బొమ్మకి దండలు చూస్తుంది. ఐ జస్ట్ టుక్ దిస్ కీ చైన్స్ గైస్. బాగున్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ ఉన్నాయి మా వదినలకి, మా అత్తయ్యలకి, మా అమ్మకి అన్ని బ్యాగులే అన్ని బ్యాగులు తీసుకున్నాం. బ్యాంగిల్స్, క్లిప్స్, ఇంకా ఇవన్నీ తీసుకున్నాము. అక్కడ మా మమ్మీ షిరిడి సాయిబాబావి సంబంధించినవన్నీ తీసుకుని నేను కీ చైన్స్ తీసుకున్నా 2. 2700 బిల్ చేసాం గైస్. ఇంత కొన్నాము. 30 రూపీస్ తగ్గించడానికి పాపం బాధపడ్డాడు. సబ్స్క్రైబ్ కరో హమారా ఛానల్కు. మా మమ్మీ ఇప్పటికే చాలా షాపింగ్ చేసిందని నన్ను తిడుతుంది గైస్. ఏ షాప్కి వెళ్తున్నా ఇంకా చాలా పదా అని లాక్కొని వచ్చేస్తుంది నన్ను. సో ఈ కొంచెమే చేసాం షాపింగ్, ఇంకేం చేయనీలేదు మా మమ్మీ. అందుకే ఈసారి మమ్మీ వాళ్ళతో రాకూడదు, డాడీ వాళ్ళతో రావాలి. మా డాడీకి తీసుకో అంటారు. తీసుకొని నేను కూడా అంటాను, కానీ టైం లేదు. ఇంకొక 1 అవర్లో మాకు బస్సు ఉందన్నమాట. సో రూమ్లో అంతా చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ చేసి వెళ్ళడానికి వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. సో దిస్ ఈజ్ హౌ వీ స్పెండ్ ఇన్ షిరిడి. ఇట్లా దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని చూపించలేకపోయా,
ఎందుకంటే అది ఫోన్ అలౌడ్ కాదు కాబట్టి. సో ఇప్పుడు మాకు బస్సు ఉంది హైదరాబాద్ దాకా, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఒంగోలుకి ట్రైన్ అనమాట. ఇదంతా ఇప్పుడు చదువుకున్నాం గైస్, మొత్తం అంతా 30 minutes ఉంది బస్కి. లెట్స్ గో టు హైదరాబాద్. నెల్లి హోటల్లో స్టే అయిపోయింది, హోటల్ కాదు సత్రంలో. కొత్త బస్సు ఒకటి ఉంటే ఇది చేసాము గైస్. 1400 పడింది మాకు షిరిడి నుంచి హైదరాబాద్ దాకా టికెట్. ఫైనల్లీ we came from Ongol railway station. That is our home.